హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 సన్ రైజ్ హైదరాబాద్ ఉన్న ప్లేయర్స్ గురించి మనం చాలా క్లియర్గా చాలా వీడియోస్ అయితే చేసాం. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ ఈసారి బ్యాటింగ్లో చాలా విధ్వంసకరమైన బ్యాటింగ్ లైనప్ ఒక 8 మంది వరకు కనిపిస్తున్నారు. వాళ్ళు ఎవరు అండ్ వీళ్ళు టీమ్స్తో ఆడేటప్పుడు మెయిన్ ఏంటంటే అపోజిట్ టీంలో ఎలాంటి బౌలర్స్ ఉన్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎస్ఆర్హెచ్కి ఏ టీంతో పడితే ఒక పండుగలా ఉంటుంది హిట్టింగ్ అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఐపీఎల్ అండ్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం చూసేవారైతే వీడియోని వెంటనే ఒక లైక్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారనేది. అండ్ కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఏ టీం ఆడితే మీకు చూడాలని ఉందనేది. అండ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఎస్ఆర్హెచ్ ప్రతి అప్డేట్ చాలా ఎర్లీగా మన ఛానల్లో అయితే ఉంటుంది. సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ అయితే ఒక బీభత్సమైన రేంజ్లో ఉంది. సో మన ఓపెనర్ నుంచి చూస్తే ఒకటి ట్రావిస్ హెడ్, ఒకటి అభిషేక్ శర్మ, ఆ తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు, నితీష్ కుమార్ అండ్ హెన్రిచ్ క్లాసన్ వస్తాడు. అండ్ ఈ విధంగా బ్యాటింగ్ లైనప్ చూస్తే ఒక 8 మంది వరకు బీభత్సమైన బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. ఈ వీడియోలో చివరిలో మళ్ళీ చెప్తాను. సో వీళ్ళంతా కూడా ఏ టీం మీద ఆడినప్పుడు వాళ్ళను ఎవరిని ఫేస్ చేయాల్సి ఉంటుంది బౌలర్స్ని అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఆ టీం మీద ఎస్ఆర్హెచ్ ఆడినప్పుడు ఒక బ్యాటింగ్ పండుగే ఉండబోతుంది. అండ్ కాస్త టఫ్ టీమ్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా ఒక అప్డేట్ అయితే మీకు ఇస్తాను. మీకు కూడా ఐడియా వస్తుంది వేరే టీంతో ఆడేప్పుడు వాళ్ళ దాంట్లో ఎలాంటి బౌలర్స్ ఉన్నారు అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ వాళ్ళని ఎలా ఆడతారు అనేది. ఫస్ట్ మనం గుజరాత్ టైటన్స్ టీం కనుక చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ టాప్ 8 విధ్వంసకర బ్యాట్స్మెన్ని ఒకవేళ వీళ్ళు బ్యాటింగ్ చేసేప్పుడు ఎవరు అపోజిట్ బౌలర్స్ ఎదురవుతారంటే స్టార్టింగే గుజరాత్ టైటన్స్తో ఆడితే మహమ్మద్ సిరాజ్ అండ్ రబాడా. సో వీళ్ళిద్దరు బౌలింగ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. రబాడా అంటే కాస్త డేంజరస్ బౌలరే, సిరాజ్ కూడా స్వింగ్ చేస్తాడు కాస్త. సో వీళ్ళిద్దరు డేంజరస్ బౌలర్సే. అండ్ ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. సో చాలా ఫెంటాస్టిక్ 3 బౌలర్స్ ఉన్నారు. సో వీళ్ళని ఆడాలంటే చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. కానీ ఎస్ఆర్హెచ్ వరుస పెట్టి ఒక బిగ్ హిట్టింగ్ టీం అయితే ఉంది. అండ్ ఆ తర్వాత వీళ్ళకి రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ లాంటి క్వాలిటీ బౌలర్స్. వాషింగ్టన్ సుందర్ అంటే ఎస్ఆర్హెచ్ నుంచే వెళ్ళాడు. అండ్ ఆ తర్వాత ఇషాంత్ శర్మ లాంటి ఒక ప్లేయర్ ఉన్నాడు. సో మొత్తానికి ఓవరాల్గా చూస్తే వీళ్ళని ఫేస్ చేయాలంటే కాస్త ఇబ్బంది పడాల్సి రావచ్చు స్టార్టింగ్లో. మహమ్మద్ సిరాజ్ అయినా రబాడ్ అయినా స్టార్టింగ్లో బాగా వేస్తారు. అండ్ ఆ తర్వాత రషీద్ ఖాన్ ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ మెయిన్గా ఈ లెఫ్ట్ హ్యాండర్స్ మీద చాలా పనికిస్తాడు. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మొదలైన లెఫ్ట్ హ్యాండర్స్ మీద. వాషింగ్టన్ సుందర్ ఎస్ఆర్హెచ్కి అయితే చాలా దరిద్రంగా ఆడాడు. కానీ ఇప్పుడు గుజరాత్ టైటన్స్కి వెళ్ళాడు, అక్కడ బాగా ఆడతాడేమో బహుశా. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ కొందరు ఇక్కడి నుంచి వెళ్ళాకే వేరే టీమ్స్లో బాగా ఆడుతున్నారు. అండ్ నెంబర్ 2 ఢిల్లీ క్యాపిటల్స్ టీంతో పడింది అనుకోండి ఎస్ఆర్హెచ్కి. మన బ్యాట్స్మెన్ మీద వాళ్ళ బౌలర్స్ అయితే మిచెల్ స్టార్క్ ఉన్నాడు. సో మిచెల్ స్టార్క్ని హిట్టింగ్ చేయొచ్చు, చాలా డేంజరస్ బౌలరే, కానీ అతను చాలా రన్స్కి వెళ్తాడు. అండ్ ఆ తర్వాత టీ నటరాజన్ ఎస్ఆర్హెచ్ బౌలరే. సో ఇతడు ఎస్ఆర్హెచ్ మీద ఈసారి ఎలా ఆడతాడని చూడడం చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ముఖేష్ కుమార్ అనే ఇంకొక బౌలర్ ఉన్నాడు, చాలా డేంజరస్ బౌలర్. మోహిత్ శర్మ లాంటి ఒక స్లో బౌలర్ ఉన్నాడు. అక్షర్ పటేల్ మీకు తెలుసు ప్రజెంట్ ఇండియా టీంలో ఒక టాప్ బౌలర్. అండ్ కుల్దీప్ యాదవ్ మరొక మిస్టరీ స్పిన్నర్. సో వీళ్ళ బౌలింగ్ అయితే మామూలుగా లేదు. మిచెల్ స్టార్క్, నటరాజన్, ముఖేష్ కుమార్ వీళ్ళనైతే ఫస్ట్ 3-4 ప్లేయర్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. చాలా డేంజరస్ బౌలర్స్ అని చెప్పొచ్చు వీళ్ళు. మన బ్యాటింగ్ లైనప్ అయితే మిచెల్ స్టార్క్ని ఆడొచ్చు, నటరాజన్ని కూడా అంతో ఇంతో ఆడొచ్చు, అంత డేంజరస్ కాదు. ముఖేష్ కుమార్ సో ఫాస్ట్ బౌలర్స్ని కొట్టేస్తారు. వీళ్ళతో స్పిన్ బౌలింగ్లోనే ఇబ్బంది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. నెంబర్ 3 పంజాబ్ కింగ్స్. వీళ్ళైతే మార్కో యాన్సన్ ఎస్ఆర్హెచ్ ప్లేయరే, ఇతన్ని ప్రయోగిస్తారు. ఒక టాల్ బౌలర్ అండ్ బౌన్స్ వేస్తాడు. స్వింగ్ అయితే మాత్రం చాలా డేంజరస్. అండ్ ఆ తర్వాత చూస్తే హర్షదీప్ సింగ్ ఉన్నాడు, ఇతడు డేంజరస్ బౌలర్. ఆ తర్వాత ఫెర్గుసన్ ఉన్నాడు. అండ్ యష్ ఠాకూర్ ఇండియాకు సంబంధించిన బౌలర్ ఇతడు. అండ్ మార్కస్ టోనిస్, సో ఇతడు కూడా డేంజరస్ బౌలర్. సో బౌలింగ్ లైనప్ అయితే చాలా బాగుంది, కానీ మేనేజ్ చేయొచ్చు. వీళ్ళని కొట్టగలరు. ఈ ఫాస్ట్ బౌలర్స్ని అయితే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కొట్టగలరు, ఆడుతూ పాడుతూ ఆడేస్తారు. అండ్ యుజ్వేంద్ర చహల్ నాడు స్పిన్నర్. సో ఇతన్ని చూసుకోవాల్సి ఉంటుంది. సో పంజాబ్ కింగ్స్ మీద ఈ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కనుక పడినట్లయితే మీకు పండుగ అని చెప్పుకోవచ్చు. సో క్రికెట్లో ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము, కానీ కొట్టే పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. సో పంజాబ్ కింగ్స్ మీద వెళ్ళగానే అందరూ ఒక సెంచరీ చేసేస్తారని కాదు. సో ఈ బౌలింగ్ క్యాలిబర్ని పరిశీలిస్తే మన బ్యాట్స్మెన్ రెచ్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెంబర్ 4లో కోల్కతా నైట్ రైడర్స్. సో వీళ్ళతోనే ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఈ ఫస్ట్ మ్యాచ్లో మరి ఒక 300 కొట్టే కెపాసిటీ ఉందా అంటే బౌలింగ్ ఎలా ఉంది చూద్దాం. ఎన్రిచ్ నోట్జే. సో ఇతడు చాలా ఫాస్ట్గా వేస్తాడు, కానీ బీభత్సమైన హిట్టింగ్ చేస్తారు. ఇతడు రన్స్కి వెళ్తాడు. అండ్ ఆ తర్వాత హర్షిత్ రాణా డేంజరస్ బౌలర్. ఇతనికి ఎస్ఆర్హెచ్కి కాస్త రైవల్రీ ఉంది, వీళ్ళ మధ్య వివాదాలు రైవల్రీస్ ఉన్నాయి. సో ఈసారి ఎలా ఇతన్ని ఫేస్ చేస్తారు చూడాల్సి అయితే ఉంది. అండ్ స్పెన్సర్ జాన్సన్ ఇతడు ఇంకొక టాప్ బౌలర్, చాలా ఫాస్ట్గా వేస్తాడు.
అండ్ వైభవ్ అరోరా. సో వీళ్ళైతే మొత్తం ఫాస్ట్ బౌలర్స్ని దించేశారు. మంచి ఫాస్ట్ బౌలర్స్ అయితే వీళ్ళ టీంలో ఉన్నారు. ఉమ్రాన్ మాలిక్ కూడా ఉన్నాడు, కానీ కొట్టేస్తారు. ఉమ్రాన్ మాలిక్ వాళ్ళు ఛాన్స్ ఇవ్వడం కష్టం, ఒకవేళ ఇస్తే మాత్రం దుమ్ము దులిపేస్తారు. అండ్ ఆ తర్వాత స్పిన్లో చాలా డేంజరస్ బౌలర్స్ ఉన్నారు. సునీల్ నారాయణ్ అంటే మిస్టరీ స్పిన్నర్ సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి ప్రజెంట్ ఇండియా టీంలో వన్ ఆఫ్ ద టాప్ స్పిన్నర్. అండ్ అదేవిధంగా మయాంక్ మార్కండే ఎస్ఆర్హెచ్ నుంచి వెళ్ళిన స్పిన్నర్. సో వీళ్ళ బౌలింగ్ కనుక చూసినట్లయితే ఫాస్ట్ బౌలర్స్ని కొట్టేస్తారు, కానీ స్పిన్లో మాత్రం చాలా డేంజరస్గా ఈ టీం అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. ఫస్ట్ మ్యాచే వీళ్ళని ఫేస్ చేస్తారు. హర్షిత్ రాణా అయితే కాస్త డేంజరస్ బౌలరే, అతన్ని చూసుకొని ఆడతారేమో బహుశా, లేకుంటే ఈసారి కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూడాల్సి అయితే ఉంది. నెంబర్ 5 ఆర్సీబీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హాజిల్వుడ్ని కొన్నారు. లైన్ అండ్ లెంత్లో వేస్తాడు, కాస్త డేంజరస్ బౌలర్, హిట్టింగ్ చేస్తే అవుట్ అవుతారు. అండ్ భువనేశ్వర్ కుమార్ నాడు స్వింగ్కి సహకరించే పిచ్ అయితే మాత్రం రెచ్చిపోతాడు. మెయిన్గా ఎస్ఆర్హెచ్ బౌలర్ మళ్ళీ. అండ్ యష్ దయాల్, సో ఇతడు కూడా బాగానే వేస్తాడు, కానీ హిట్టింగ్ చేయొచ్చు. సో మొత్తానికి హాజిల్వుడ్ ఒకటే డేంజర్ అని చెప్పొచ్చు ఫాస్ట్ బౌలింగ్లో. అండ్ సూర్య శర్మ లాంటి ఒక స్పిన్నర్ ఉన్నాడు, కాస్త యంగ్ స్పిన్నర్, కాస్త చూసుకొని ఆడితే సరిపోతుంది. అండ్ కృణాల్ పాండ్యా లాంటి మంచి లైన్ అండ్ లెంత్లో వేసే స్పిన్నర్ ఉన్నాడు. అండ్ ఎంగిడి. సో మొత్తం ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ బౌలింగ్ని హ్యాండిల్ చేస్తారు. సో పెద్ద ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు, కానీ క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నా కదా. సో ఈ ప్రజెంట్గా అయితే ఆర్సీబీ బౌలింగ్ని ఆడుతూ పాడుతూ ఆడేసే అవకాశాలు ఉన్నాయి. స్వింగ్కి సహకరిస్తే మాత్రం భువనేశ్వర్ కుమార్ డేంజరస్, స్వింగ్ లేకపోతే భువనేశ్వర్ కుమార్ని చితకబాదేస్తారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్ టీంలో మయాంక్ యాదవ్, ఇండియాకి సంబంధించిన యంగ్ సెన్సేషన్, చాలా ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నాడు, కానీ రన్స్కి వెళ్తాడు, ఇతని మీద హిట్టింగ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆవేష్ ఖాన్ మంచి బౌన్స్ బాల్స్ వేస్తాడు, ఫాస్ట్ వేస్తాడు. సో వీళ్ళు డేంజరస్ అనే చెప్పొచ్చు ఓపెనర్స్కి ఖచ్చితంగా. అండ్ ఆకాశ్దీప్ ఉన్నాడు, మంచి బౌలర్ అవుతాడు, లైన్ అండ్ లెంత్లో వేస్తాడు. అండ్ మిచెల్ మార్ష్ ఉన్నాడు. ఇంకా మీరు స్పిన్ చూస్తే షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్. సో రవి బిష్ణోయ్ స్పిన్ డిపార్ట్మెంట్లో డేంజర్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే వీళ్ళ మీద కూడా హిట్టింగ్ సాధ్యమే, కాకపోతే మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్ వీళ్ళని చూసుకొని ఆడాల్సి ఉంటుంది. ఓవరాల్గా వీళ్ళ మీద హిట్టింగ్ చేయగలం, అంత డెడ్లీ బౌలింగ్ లైనప్ అయితే లక్నో సూపర్ జైంట్స్ దగ్గర కనిపించట్లేదు. నెంబర్ 7 ముంబై ఇండియన్స్. జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, చాలా డేంజరస్ బౌలర్, కానీ ఇంజురీతోనే కొన్ని మ్యాచ్లో అవైలబుల్ ఉండడు, ఇది మాత్రం అడ్వాంటేజ్. అండ్ ట్రెంట్ బోల్ట్ చాలా డేంజరస్ బౌలర్, మొదటి ఓవర్లో ఖచ్చితంగా వికెట్ తీసే వరల్డ్ నెంబర్ 1 బౌలర్, ఇతడే హైయెస్ట్ వికెట్స్ మొదటి ఓవర్లో తీశాడు. సో ఇతన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఒక ఓపెనర్ని ఇతడు తీసేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత దీపక్ చహార్, మంచి స్వింగ్, ఒకవేళ స్వింగ్కి సహకరిస్తే మాత్రం ఇతడు డేంజరస్, ఆ స్వింగ్కి సహకరించినట్లయితే ఇతన్ని చితకబాదుతారు. రీస్ టోప్లే ఉన్నారు. అండ్ ముజీబుర్ రెహమాన్, హార్దిక్ పాండ్యా అండ్ మిచెల్ శాంట్నర్. సో బౌలింగ్ లైనప్లో మీరు చూస్తే ఫాస్ట్ బౌలింగ్లో కాస్త డేంజర్ అయ్యేది ట్రెంట్ బోల్ట్. అండ్ బుమ్రా కూడా ఆడినట్లయితే చాలా డేంజర్ ఇంకా, కానీ బుమ్రా ఇంజురీతో ఉన్నాడు. స్పిన్ డిపార్ట్మెంట్లో మీ యొక్క శాంట్నర్ తప్పించి పెద్ద స్పిన్నర్స్ ఎవరు లేరు. ముజీబ్ రెహమాన్ ఉన్నాడు. సో వీళ్ళు గజన్ఫర్ను కొన్నారు, కానీ అతడు ఇంజురీ వల్ల ముజీబ్ రెహమాన్ను తీసుకొచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ బౌలింగ్లో బుమ్రా, ట్రెంట్ బోల్ట్ను ఖచ్చితంగా చూసుకొని ఆడాల్సింది. చాలా డేంజరస్ బౌలర్స్ వాళ్ళిద్దరు, కానీ హిట్టింగ్ చేయడానికి వీలైన టీం ఇది. అండ్ నెక్స్ట్ నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్. జోఫ్రా ఆర్చర్ ఓపెనింగ్ వేస్తాడు వీళ్ళకి. అండ్ జోఫ్రా ఆర్చర్ స్పీడ్ ఉంటుంది, బౌన్స్ ఉంటుంది, చాలా డేంజరస్ బౌలర్. ఖచ్చితంగా 30 యార్డ్ సర్కిల్లో ఒక క్యాచ్ అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇతని బౌలింగ్లో. తుషార్ దేశ్పాండే, ఇతడు చాలా మంచి బౌలింగ్ వేస్తాడు, సిఎస్కే నుంచి వచ్చాడు. అండ్ కానీ హిట్టింగ్ చేయొచ్చు, కాకపోతే వికెట్ టేకింగ్ డెలివరీస్ అనూహ్యంగా వేస్తాడు తుషార్ దేశ్పాండే. అండ్ సందీప్ శర్మ లైన్ అండ్ లెంత్లో వేస్తాడు, డేంజరస్ కాదు, కాకపోతే రన్స్ తక్కువగా ఇస్తాడు. ఫజల్ ఫారూఖీ ఉన్నాడు, ఎంఫాకా ఉన్నాడు. ఫాస్ట్ బౌలింగ్లో ఓవరాల్గా మీరు చూస్తే పర్లేదు, కొట్టేయచ్చు. అండ్ ఆకాష్ మధ్వాల్ ఉన్నాడు ఇంకో ఫాస్ట్ బౌలర్. అండ్ స్పిన్ చూసినట్లయితే హసరంగా అండ్ తీక్షణ ఇద్దరు శ్రీలంకకు సంబంధించిన స్పిన్నర్స్, చాలా డేంజరస్ స్పిన్నర్స్ వీళ్ళిద్దరు. హసరంగా అయితే గూగులీ వేస్తాడు. సో స్పిన్నర్ విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది రాజస్థాన్ రాయల్స్ ఈసారి. అండ్ నెక్స్ట్ చూసుకున్న నెంబర్ 9లో చెన్నై సూపర్ కింగ్స్. పతిరానా ఉన్నాడు, శ్రీలంకకు సంబంధించినటువంటి బౌలర్, మలింగ స్టైల్ ఉంటుంది, డేంజరస్ బౌలర్. అండ్ ఆ తర్వాత గుర్జన్ ప్రీత్ సింగ్ అని కొత్త బౌలర్ని కొన్నారు, ఇతడు డేంజరే అంటున్నాడు, కానీ ఇంటర్నేషనల్గా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇతన్ని బాధేస్తారు నాకు తెలిసి. అండ్ నాథన్ ఎల్లిస్ ఇంటర్నేషనల్గా చాలా ఫేమస్, అండ్ స్లో బాల్స్, ఫాస్ట్ బాల్స్ వేస్తాడు, డేంజరస్ బౌలర్. అండ్ నూర్ అహ్మద్ స్పిన్ మాత్రం మంచి క్వాలిటీ స్పిన్ బౌలర్ని తీసుకున్నారు, నూర్ అహ్మద్. అండ్ రవీంద్ర జడేజా స్పిన్ డిపార్ట్మెంట్లో వీళ్ళు టాప్ ఉన్నారు. అండ్ ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, చాలా డేంజరస్. అండ్ శామ్ కరన్ ఉన్నాడు. సో శ్రేయస్ గోపాల్. సో ఓవరాల్గా చూస్తే సిఎస్కే బౌలింగ్ అంటే పతిరానాని చూసుకోవాలి అండ్ నాథన్ ఎల్లిస్ని చూసుకోవాలి. వీళ్ళిద్దరు మాత్రం వికెట్ టేకింగ్ బౌలర్స్. గుర్జన్ ప్రీత్ అంటే కొత్తగా వచ్చాడే ఏం జరుగుతుందో చెప్పలేం. సో ఓవరాల్గా
ఈ ఎస్ఆర్‌హెచ్ అయితే ఈ విధంగా ప్రతి టీమ్‌లో ఈ బౌలర్స్‌తోని ఆడబోతుంది. కాకపోతే ఎస్ఆర్‌హెచ్‌కున్న బ్యాటింగ్ లైనప్‌కి అందరిని ఆడొచ్చు. కానీ అది స్వింగ్ అవుతుందా? ఫాస్ట్‌కి సహకరిస్తుందా? స్పిన్‌కి సహకరిస్తుందా? అనే దాన్ని బట్టి అయితే ఉంటుంది. మీకు ఒక ఐడియా రావడానికి ప్రతి టీమ్‌లో ఉన్న బౌలర్స్ గురించి వీడియో అయితే చేశాను.